నమ్ముతారు. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. నీలాగా మా అబ్బాయి మా తాతేమి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. ఒక సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేస్తున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగాని దత్తగా కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకోడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఎక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? పోయినసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అసలు పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడిని ఎదిగిన అవనిగా పరంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంగా చెప్పుకుంటా, రాజకీయంగా పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముగా అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒకసారి ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం తిప్పుతున్నా. పల్నాడు ప్రజల మీరు నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు. నెల్లూరులో మాట్లాడు, పల్నాడులో మాట్లాడు, గుజరాత్లో మాట్లాడు. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు కానీ నీ కొడుకు గారు ఉంటే రా, చెప్పావు కదా నాకు బుల్లెట్ దిగి నన్ను విసిరి తరుగుతారని, రా పండించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. తరుగుతారు, అనేది ఇక్కడ చరిత్ర రాస్తాడు, లేకపోతే నా చరిత్రనే మారుసుకుంటాడు. ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తారు. నేను ఏడికైనా సిద్ధమే. చెప్పండి కదా, తలన్నా మొగ్గుతుంది, కొండంగా మొగ్గుతుంది తప్ప నమ్మకంతో జగన్ ఒక నమ్మకంతోనే వచ్చా. ఇక్కడికి నా 15 సంవత్సరాలు నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తనుకోబోతుందో 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇటుగా పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది
ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాలైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి, నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొద్ది శాతం స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే, నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించు. సవాల్ అంతే తప్ప ఎక్కడంటే ఎక్కడ నేను బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెలోంచి వచ్చిన వాళ్ళం, భయపడను. ఎస్, తప్పు జరిగితే నా 20 సంవత్సరాలు ఇంకా రాజకీయం అనేది ఉండకపోవచ్చు, నేను సిద్ధమే, భయపడేది లేదు. నేను నా జీవితం అంతా, నేను రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడు 6 నెలలు ఉంటాడు అనిల్, 8 నెలలు ఉంటాడన్నారు, సంవత్సరం ఉంటాడన్నారు నెల్లూరు జిల్లాలో. ఈడెంతా వాళ్ళని ఎదుర్కొని 2 అన్నారు, 2.5 అన్నారు, 3 అన్నారు, 15 సంవత్సరాలు ఉన్నా. అన్ని రిస్కులతోనే మళ్ళీ కూడా రిస్క్ లాగే వచ్చా. నేనేమి భయపడను. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, మాటకొస్తే ఎన్ని మాట్లాడే బదులు ఒకే ఒక డైలాగ్ చెప్పేదన్నా, దమ్ముంటే స్వీకరించుకో, నువ్వు కాకపోతే నీ కొడుకైనా అని చెప్పి తెలియజేస్తాను. ఇది నేను అనిల్ ఆవేశంతోనో అహంకారంతో చెప్పలా, ఆత్మవిశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే నేను చెప్తా ఉన్నా. అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిన అభ్యర్థులంతా ఎక్కడ నీకు అభ్యర్థులు, మీ పార్టీ బతుకు అభ్యర్థులు లేరు. నెల్లూరులో మేము మైనార్టీని ఇస్తే, మేము మైనార్టీ అభ్యర్థి పెడితే మైనార్టీని పెట్టిపోయి పారిపోయినోడే తీసుకున్నాం. అదే మేము మైనార్టీని కాకుండా అది ఇంకో పెట్టుంటే అభ్యర్థి మా దగ్గర ఉండేవాడు. ఒంగోలులో మేము టికెట్ అంటే టికెట్ తీసుకున్నాం. ఇదే నర్సరావుపేటలో, నర్సరావుపేట టికెట్ కాదు గుంటూరుకి వెళ్ళమంటే ఆ అభ్యర్థిని తీసుకున్నాం. మీ పార్టీకి అభ్యర్థి లేదు, దిక్కు లేదు. మా పార్టీ నుంచి మేము 10 తీసుకున్నాం.